అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? వైనస్ ప్రోగ్రామ్కి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాను. మన ప్రభువు, మన రక్షకుడు చాలా మంచివాడు, దయాళుడు. ఎవరైతే అడిగినా ప్రతి ఒక్కరి మనమే ఆలకిస్తూ ఉంటాడు. మరి ఈరోజు చక్కటి వాగ్దానం విందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. ఈ వాగ్దానము చాలా బలమైన వాగ్దానము. ఒంటరిగా ఎవరైనా కష్టపడితే వాగ్దానం వినండి. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. పాల్ యాంగిచో అందరికీ తెలుసు కదండి. క్రైస్తవ ప్రపంచానికి ఒక పెద్ద ఫెయిత్ హీరోగా ఈ తరం వారికి ఉన్నారు. పాల్ యాంగిచో గారు మరి ఒక పెద్ద సంఘాన్ని కట్టారు. కానీ ఆయన యొక్క దయనీయమైన జీవితంలో స్టార్టింగ్ చాలా కష్టపడ్డాడు. మరి సైకిల్ కూడా లేదు. ఖచ్చితమైన ప్రార్థన చేసి, ప్రభా నీవు నాకు పలానా సైకిల్ దయచేయమని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన యొక్క ఖచ్చితమైన ప్రార్థన విని ఎలాంటి సైకిల్ కావాలో అలాంటి సైకిల్ ఇచ్చేవాడు. అలాగా ఆయన ప్రార్థన చేస్తూ అలవాటు చేసుకున్నాడు. ఆయన ఒక సంఘాన్ని స్టార్ట్ చేసినప్పుడు మరి చాలా తక్కువ మంది వచ్చేవారు. కానీ ఆయన ప్రార్థన బట్టి 3 ఏళ్లలో 600 సంఘంగా మారిపోయింది. అంతేకాదు 1964 సంవత్సరంలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా 600 మంది కాదు 6000 మందిని చేయండి, నా సంఘాన్ని 6000గా చేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆయన ఆ ఒత్తిడికి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ పెయిన్ వచ్చింది. గుండె నొప్పితో మరణ మంచం మీద పడుకుంటూ అయ్యో నేను చనిపోతానేమో అనుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రభా నీవు నాకు ఈ యొక్క కొరియా దేశంలో అతి పెద్ద సంఘము నీవు నాకు దయచేసినట్లయితే నమ్మకంగా సేవ చేస్తాను నాయనా. అయ్యా నువ్వు నా సంఘాన్ని పెద్ద చేయనాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు నీ సాక్షిగా ఉండడానికి మరొక అవకాశం ఇవ్వండి నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ నేను ఆగిపోదు, ఈ సంఘము ఈ పరిచర్య ముందుకు సాగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటుండగా 1964 సంవత్సరంలో అనగా సంఘం స్టార్ట్ చేసిన 3 ఏళ్ల తర్వాత దేవుడు అతనికి ఒక మంచి ఐడియా ఇస్తాడు. ఏంటంటే సెల్ గ్రూప్స్ స్టార్ట్ చేయమని చెప్తారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాడండి. 2017 సంవత్సరం కల్లా 10 లక్షల సంఘంగా మారిపోయింది పాల్ యాంగిచో యొక్క సంఘము. దాదాపు ఆయన ప్రార్థన చేసింది ఏంటంటే కొరియా దేశానికి మరి అతి పెద్ద సంఘం కట్టాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు ప్రపంచంలోనే అతి పెద్ద సంఘంగా ఆయన ఒక సంఘాన్ని నిర్మించి ఉన్నాడు. మన ప్రభు ఎంత గొప్పవాడు కదండి. మనం అడిగిన వాటికంటే ఎక్కువ ఇవ్వగల దేవుడు. ఒక వ్యక్తితో 10 లక్షల మంది అవ్వారంటే ఒక రోజు మరి సండే రోజు మరి ఆరాధనకు 10 లక్షల మంది జాయిన్ అవుతున్నారు, వస్తున్నారు సంఘానికంటే అది ఎంత గొప్ప విశ్వాసముతో ఎంత గొప్పగా దేవుని నమ్మి ప్రార్థన చేస్తుంటాడు. దాదాపు ప్రతి దినం 3 గంటల ప్రార్థన చేయాలి ప్రతి క్రైస్తవుడు అని చెప్పిన వాడు పాల్ యాంగిచో గారు. మరి ఈరోజు నీవు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఒంటరిగా ఉన్నావని, ఒక్కడివే నువ్వు ఏం చేయగలుగుతావని నువ్వు బాధపడకు. ఒక్కదానివి ఏం చేయగలుగుతావని బాధపడకు. నీవు బలహీనుడే కావచ్చు, కానీ నీ దేవుడు బలవంతుడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇందాక చదివిన వాగ్దానము, ఒక్కడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనాంగము అవుతాడని చెప్పిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుందామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయనా. మేము ఒక్కరిమే చేయలేము అనుకున్న బిడ్డలకి నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, వారిని పేరు పేరున ఆశీర్వదించండి నాయన. ముఖ్యంగా నాయన ఒంటరిగా ఏదైతే చేయలేకపోతున్నారో నీ సహాయం అందించండి, నీ చేతులు పెట్టండి, గొప్ప కార్యాలు చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నాం కదండి. 1% is going to be a mighty army అని కింద పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఇంతవరకు లైక్ చేయలేదా, షేర్ చేయలేదా, మీ వాట్సాప్ స్టేటసెస్లో షేర్ చేయండి. అనేకులు విని బలపరచబడుదురు కాక. సీ టుమారో అంటిల్ దెన్, టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.